అండి వెల్కమ్ టు జీవీఆర్ ఫుడ్స్. మనం ఈ రోజు లక్ష్మి గారి ఇంటికి వచ్చామండి. హాయ్ అండి, మీ పేరు, మీరేం తయారు చేసి చూపిస్తున్నారో ఒకసారి చెప్పండి. నా పేరు లక్ష్మి అండి. నేను బియ్యం పిండితో రొట్టె చేస్తున్నాను. ఓకే. వాటిలో కర్రీ, టమాటా, మునగాకు పూత, దాంతో కర్రీ చేస్తున్నాను. ఓకే. ఇప్పటికీ మీరు ఎప్పుడు టేస్ట్ చూడలేదు. అడవి ప్రాంతంలో వండే వంటకం ఇది. మా తాతలు ముత్తాతలు వండుకొని తినేది అప్పటి నుంచి. ఇది ఈ కూరలు బాగుంటాయి. రొట్టెలు ఈ కూర బాగా టేస్టీగా ఉంటుంది. రొట్టెలు తయారు చేయడానికి ముందుగా మీరేం చేస్తున్నారో ఒకసారి చెప్పండి. ముందుగా తగినంత సాల్ట్ వేసి పిండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే. ఒక 15 నిమిషం నానినాక తర్వాత చేస్తే చక్కగా వచ్చింది. పిండి ఇలాగా ముద్దగా బాగా సాఫ్ట్గా వచ్చేటట్టుగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ తగినంత వేసుకోవాలి. ఈ ఆయిల్ దేనికి వేసుకుంటున్నాం అంటే చేతికి అంటుకోకుండా పిండి కూడా మెత్తగా బాగా సాఫ్ట్గా ఉండేటట్టు కోసం వేసుకుంటున్నాం. పిండి కలపటం రెడీ అయిపోయింది. మూతేసి పక్కన పెట్టుకుందాం. మునగాకు పూత కర్రీ తయారు చేసుకునే విధానం చూద్దాం. ఫస్ట్ సాల్ట్, కారం, ధనియాల పొడి, వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్, కొబ్బరి పొడి, ఆయిల్, మునగాకు పూత, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు. ముందుగా స్టవ్ ముట్టించుకుందాం. మునగాకు పూత ఉడకబెట్టుకోవాలి. వాటర్ పోయాలి. దాంట్లో పూత వేస్తున్నాం. మునగాకు పూతలో తగినంత నీళ్ళు వేసి ఉడకబెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. ఉప్పు కానీ ఏమీ వేసే అవసరం లేదు. మధ్యలో ఇది కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 నిమిషాలే సరిపోద్ది ఉడకబెట్టడం. మునగాకు పూత కర్రీ తినటం వల్ల ఏమన్నా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి? దీనికి చాలా ఉందండి. ఇది మందానికి కానీ దేనికైనా పనిచేసిద్ది. షుగర్ వాళ్ళకి ఇంకా కంట్రోల్ చేయడానికి మంచి పని చేసిద్ది. ఇది షుగర్ వాళ్ళకి హెల్ప్ ఇంకా బాగుంటుంది. ఓకే. షుగర్ లెవెల్స్ కంట్రోల్కి వస్తాయి. కంట్రోల్కి వస్తాయి. పూత ఉడికిందండి, పక్కన పెట్టుకుందాం. మునగాకు కూరలో వేయాల్సిన పదార్థాలు మొత్తం ముందే నేను రెడీ చేసుకున్నాను. బండి ఏడైందండి. ముందుగా ఆయిల్ పోసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం వేగాలండి. ఉల్లిపాయలు వేగినాయి. టమాటాలు వేసుకుందాం. టమాటా ముక్కలు వేగినాయి. దాంట్లో తగినంత సాల్ట్, తగినంత పసుపు, తగినంత కారం బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మూత వేయాలి. ఒక 5 నిమిషాలు బాగా మరగనివ్వాలి. మూత తీసి టమాటాల ముక్కలు మగ్గినాయో లేదో చూద్దాం. వసంత గారు, మగ్గినాయి టమాటా ముక్కలు. ఇప్పుడు మునగపూత వేసుకుందాం. ఫస్ట్గానే ఉడకబెట్టుకొని పక్కన తీసుకున్నాం. ఇప్పుడు వేస్తున్నాం. టమాటా ముక్కలు మరిగినాయి, వేస్తున్నాం.
ఇప్పుడు బాగా కలిసేటట్టుగా కలుపుకుందాం. టమాటా ముక్కలు మునగపోత కలిసిన దాకా తిప్పానండి. ఇప్పుడు కాసేపు మరగనిద్దాం. మూత వేస్తాం. మగ్గిందండి. మూత తీసి మసాలాలు వేసుకుందాం. ధనియాల పొడి తగినంత, అల్లం పేస్టు తగినంత, అల్లం పేస్టు తగినంత, కొబ్బరి పొడి తగినంత. బాగా మసాలాలు మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందాం. మసాలాలు కొద్ది మగ్గే వరకు 5 నిమిషాలు మూతేద్దాం. స్మెల్ బాగా వస్తుందండి, సూపర్ గా. ఈ మసాలాలన్నీ ఇంట్లోనే తయారు చేసుకున్నాం కాబట్టి మంచిగా బాగా వస్తాయండి. కర్రీ రెడీ అయిందండి. మూత తీసి చూద్దాం. ఇందాక కలిపి పెట్టుకున్న బియ్యం పిండితో రొట్టెలు ఇప్పుడు చేద్దాం. వేసుకొని రొట్టెలు చేసుకుందాం. ఇది కూడా బియ్యం పిండేనా అండి? ఇది కూడా బియ్యం పిండి. పొడి పిండి వేసుకుంటా చేసుకోవాలి. ఇలాగా చేసుకుంటా చేసుకోవాలి. కర్ర వాడకుండా మీరు ఎప్పుడు ఇలాగే చేస్తారా అండి? కర్ర అయితే వాడమండి, చేతులతోనే చేస్తాం. పొడి పిండి వేసుకుంటా సొద్దలున్నా జొన్నలున్నా ఇలాగే చేసుకుంటే బాగుంటాయి. పల్చంగా వచ్చిందాక ప్యాన్ ఏడైందండి. ఇప్పుడు వేసుకుందాం. దాని మీద ఇలా వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం నీళ్ళు లాగా చల్లుకోవాలి. పొడి పిండి ఉంటుంది కదండి, ఆ పొడి పిండి లేకుండా ఉడికిద్ది అనమాట నీళ్ళు చల్లితే. ఓన్లీ వాటర్ ఏనండి? ఆయిల్ అవసరం లేదండి, ఓన్లీ నీళ్ళే. కాలిందండి, తిప్పుకుందాం. ఇలాగా తిప్పుకుంటా కాల్చుకోవాలి. ఇలాగా కాలినాయండి. ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం. రొట్టెలన్నీ అయినాయండి. బియ్యం పిండి రొట్టె రెడీ అయిందండి. అందులో కర్రీ మునగపోత కర్రీ రెడీ అయింది. టేస్ట్ చూసి చెప్పండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఎప్పటిలాగా టేస్ట్ చేసేది నేను కాదండి, ఈరోజు మా ప్రేక్షకులు చేస్తున్నారండి. ఒకసారి చూడండి మీరు కూడా. బాగుంది. మీకు ఎలా ఉందండి? ఓకే. మునగాకు కర్రీ ఎలా ఉంటుందో అనుకున్నా కానీ చికెన్ కంటే కూడా ఇదే మంచిగా ఉందండి. ఈరోజు లక్ష్మి గారు మనకి మునగాకు పూత కర్రీ, బియ్యం పిండితో రొట్టెలు ఎంతో అద్భుతంగా చేసి చూపించినందుకు గాను మన ఛానల్ తరపు నుంచి ఒకసారి గిఫ్ట్గా ఇస్తాం.